నమస్తే K20 ఫ్రెండ్స్. రంగారెడ్డి జిల్లా అయత్నగర్ మండల కమల్ నగర్ కాలనీలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల రజనీకాంత్, అయత్నగర్ కార్పొరేటర్ జీవన్ రెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీ వాసులు ఈ అన్నదాన కార్యక్రమానికి విశేషంగా స్పందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన అధికారులు, కార్యకర్తలను, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. మన చింతల రజనీకాంత్ గారు ఒక సేవా దృక్పథంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మన రజనీకాంత్ అన్న ఎప్పుడు ఏదో ఒక సేవ చేయాలని చెప్పేసి ఉంటుంది. ఆయన మంచి సేవలతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ డిసెంబర్లో ఆఖరిలో ఇక్కడ అన్నదానం చేస్తాడు. అతను చలికాలం దుప్పట్లు పంచుతాడు. ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉంటాడు కాబట్టి చాలా సంతోషము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతుంటూ, నీకు మేము ఎప్పుడు మా చిన్ననాటి స్నేహితులు కాబట్టి ఆయనకు ఎప్పుడు సహాయ సహకారంగా నాయకులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 2 మాటలు సీనన్న గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు తమ్ముడు చింతల రజనీకాంత్ గారు ఒక మంచి సేవా దృక్పథంతో వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు, చలికాలం వచ్చిందంటే దుప్పట్లు, ఎందుకంటే ఆయన హోమియో స్టోర్ ఉన్నది కాబట్టి కోవిడ్ టైంలో కూడా ఎంతోమందికి ఫ్రీగా కోవిడ్ తగ్గాలని చెప్పి హోమియో మందులు కూడా ఇచ్చిన ఒక మంచి సామాజికవేత్త కాబట్టి ఈ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈనాటి మిత్రుడు జీవన్ రెడ్డి గారు హైదరాబాద్ కార్పొరేటర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, మా రజనీకాంత్ కూడా చిన్నప్పటి నుంచి మిత్రుడు అంటే ఇద్దరు కూడా పోటీలు ఆడుకున్నారా మా జీవనన్న గారికి, అదేవిధంగా కవిత గారికి, భవానీ గారికి, మా కృష్ణమూర్తన్న ఐవీఎఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మా తమ్ముడు పప్పా చంద్రశేఖర్, మిత్రుడు కట్కం శ్రీనివాస్ గారు, మరియు సతీష్ వాళ్ళ టీం సభ్యులు, అభిషేక్ తమ్ముడు అభిషేక్, పూర్ణయ్య గారు, మా ఆర్కే గారు, సునీల్, లక్ష్మణ్, రాజేష్, మా పెద్ద ఆయన తాతయ్య గారి పేరు గుర్తుంటుంది, రామలింగయ్య గారు, మరియు కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమలాపురి కాలనీ కమలానగర్ డివి రావు గారు, వెంకట్ గారు, ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రతి ఒక్క నాయకులకు అందరికీ, మురళి గారు, ఇంకెవరు ఉన్నారా తప్పిపోయింది, అందరు కూడా పేరు పేరున ఆ వాసవి మాత ఆశీర్వాదం నిండుగా ఉండాలి. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ 2024కు వీడుకోలు పలుకుతూ, నూతన సంవత్సరంలో వాసవి మాత దీవెనలతోటి మా కార్పొరేటర్ గారు కూడా మంచి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, మనందరం కూడా ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమంలో ముందుంటాం కాబట్టి ఆర్యవైశ్యులు అంటేనే సేవకు మారుపేరు. ముఖ్యంగా రజనీకాంత్ మీ ఆధ్వర్యంలో ఇంకా రంగారెడ్డి జిల్లాలో పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకారం అందించిన అభిషేక్ని